ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో మూర్ఖులను గురించి ఎంతో చెప్పబడింది. కొందరి మానసిక ప్రవృత్తి అలాంటిది. అపసవ్య ధోరణి, వితండవాదం. వారికి తోచదు, ఒకరు చెబితే వినరు. మొదటి 12 వచనాలలో సొలొమోను పేర్కొన్న మూర్ఖులు పలు రకాలు. ఈ మహామూర్ఖుడు అంటాడు, నాకు ఏదీ గిట్టదు, ఘనత అంటే అసలే గిట్టదు. 8వ వచనం, బుద్ధిహీనుణ్ణి ఘనపరిచేవాడు ఒడిశెలలోని రాయి కదలకుండా కట్టేవానితో సమానుడు. మూర్ఖునికి ఎంత మేలు చేసినా ప్రయోజనం శూన్యం. అతనికి ఉపదేశము చేసి ప్రయోజనం లేదు. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం ఇదే మాట అంటోంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లడానికి మరలినట్లు అనే నిజమైన సామెత చొప్పున వీరికి జరిగింది. సామెతలు 26వ అధ్యాయం 11వ వచనం, తన మౌఢ్యాన్ని మరల కనపరిచే మూర్ఖుడు కక్కిన దానికి తిరిగే కుక్కతో సమానం. 13 నుండి 16వ వచనం వరకు సోమరిని గురించి మరికొన్ని సంగతులు చెప్పబడ్డాయి. సోమరి ఊరికే ప్రతిదానికి సాకులు చెబుతూ ఉంటాడు. అన్నం ముద్ద నోట్లో పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. పడక మీద అటు ఇటు పొర్లాడుతాడు. అభివృద్ధి నిరోధకమైన చర్యలు సోమరికి అలవాటు. అతనికి ఎవరైనా సహాయం చేశారు అంటే అతన్ని మరీ ఎక్కువ సోమరిని చేస్తున్నాడని గుర్తించాలి. అతనికి ఎవరు సహాయపడినా అంతా నిరర్ధకమే, నిష్ప్రయోజనమే. 17వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ వ్యక్తి ఇతరులకు సమస్యలు తెచ్చిపెడతాడు. జగడాలు, కలహాలు కలిగిస్తాడు. నవ్వులాటకు మోసం చేస్తాడు. మోసం అతడికి చెలగాటం. కలహప్రియుడు. 17వ వచనం, తనకు పట్టని జగడమును బట్టి రెచ్చిపోతాడు. దారిని పోయే కుక్క చెవులు పట్టుకునేవానితో ఇతడు సమానం. వెర్రివాడై తెగుళ్ళు, అంబులు, కొరవులు విసురుతూ తన పొరుగువాణ్ణి మోసపుచ్చుతూ నేను నవ్వులాటగా ఇదంతా చేశాను అంటాడు. 20 నుండి 22వ వచనం వరకు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారుతుంది. వేడి బూడిద, బొగ్గు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించడానికి కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థాలు, అవి లోకడుపుల్లోకి దిగిపోతాయి. 23 నుండి 28వ వచనం వరకు మోసగాడు, వంచకుడు కనపడుతున్నాడు. అది చెడు హృదయం, కాని పెదవుల మీద మాత్రం ప్రేమగల మాటలు. అతని హృదయం మట్టి పెంకు మీది వెండిపూతతో సమానం. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బయలుపరచబడుతుంది. గుంటను తవ్వేవాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాని మీదికి అది తిరిగి వస్తుంది. అబద్ధాలాడేవాడు తాను నలగగొట్టిన వాణ్ణి ద్వేషిస్తాడు. ఇచ్చకపు మాటలాడే నోరు నష్టం కలుగచేస్తుంది. శ్రోతలు గమనించండి. ఈ 26వ అధ్యాయంలో మొదట ఒక మూర్ఖుడు, ఆ తరువాత వెర్రివాడు కనిపిస్తారు. ఆ తరువాత సోమరివాడు, మూడో వ్యక్తి జగడాలమారి. ఈ 3 రకాల వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ అనుభవం పొందాలి. అప్పుడే వారి వలన సమాజానికి, సంఘానికి మేలు చేకూరగలదు. 20వ వచనం, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది,
2 కట్టెలు ఉంటేనే కాని మంట రాదు. కొండెగాడు ఎక్కువ మాట్లాడి మంట అధికం చేస్తాడు. జగడాలను పుట్టించే మాటలు బహిరంగంగా మాట్లాడకూడదు. మంట చల్లారేటట్లు చూడాలి గాని దాన్ని ఎక్కువ చేయకూడదు. జగడాలు చల్లారే ప్రయత్నం చెయ్యాలి. మంటకు ఇంకా కట్టెలు చేర్చి దాన్ని పెద్దది చెయ్యకూడదు. మంటకు ఇంధనం ఎక్కువ వేయకూడదు. ఈ అధ్యాయంలోని సందేశమిదే. మూర్ఖులను దూరంగా ఉంచాలి. సోమరిపోతులు మన స్నేహానికి తగిన వారు కారు. ఇకపోతే ఇతరుల వ్యవహారములలో అనవసరంగా జోక్యం కలిగించుకోకూడదు. ఇలాంటి వ్యక్తులను గురించి జాగ్రత్తగా ఉండాలని సామెతల గ్రంథం బోధిస్తోంది. అహంభావం అజ్ఞానం వల్ల కలిగే వైఖరి. చాడీలు చెప్పే అలవాటు మంచిది కాదు. కపట భక్తుల హృదయాలలో ఇలాంటి దుర్గుణాలు ఎన్నో కానవస్తాయి. జ్ఞానము, నీతి, న్యాయము కాదని బుద్ధిహీనుడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఇతనికి మారు మనస్సు ఎంతైనా అవసరం. జ్ఞాన విశ్వవిద్యాలయంలో అందరూ పట్టభద్రులు కావాలని దేవుడు కోరుతున్నాడు. సామెతలు 26వ అధ్యాయమంతా టూకీగా విన్నారు కదా. అయితే ఇందులోని లోతైన సత్యాలు ధ్యానించిన కొద్దీ బయటికి వస్తాయి. 4-5 వచనాలను పోల్చి చూడండి. పరస్పర విరుద్ధాలు కనపడతాయి. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమివ్వకు. ఇచ్చిన ఎడల నీవు వాణ్ణే పోలి ఉంటావు. వాని మూర్ఖత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యి. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. ఒకసారి మూర్ఖునికి అతని మూఢత చొప్పున ప్రత్యుత్తరమివ్వవద్దన్నాడు. వెంటనే వాని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరమియ్యి అంటాడేమిటి? అసలు సందేశమేమిటంటే ఈ రెండు ప్రత్యేకమైన సామెతలు. మూర్ఖుణ్ణి నీవు అనుసరిస్తే నీవు మూర్ఖుడివవుతావు. నీ మాటలు జ్ఞానితో మాట్లాడినట్లు ఉండాలి గాని దాని ద్వారా అతనికి ఎప్పటికైనా జ్ఞానోదయం కలగవచ్చు. అనగా మూర్ఖునితో మాట్లాడేటప్పుడు అతడు నీలాంటి జ్ఞాని అవ్వాలి గాని నీవు అతనిలాంటి మూర్ఖుడివి అవ్వకూడదు అనేదే ఈ 2 సామెతల సందేశం. రెండిటి సమతూకం గమనించుకొని మరీ మాట్లాడు. నీ జ్ఞానం ఇందులోనే పరీక్షకు వస్తుంది. జత చేయడానికి వీలు కాని కొన్ని విరుద్ధ లక్షణాలున్నాయి, గమనించండి. 6-11 వరకు, 17-19 వచనం వరకు, 23 వచనం ఒక చోట చేర్చి చూడండి. మీకిది చక్కగా బోధపడుతుంది. మూర్ఖుని చేత వర్తమానం పంపకూడదు. మూర్ఖుల నోట సామెతలు అర్థరహితం. బుద్ధిహీనుడికి సన్మానం హాస్యాస్పదం. మూర్ఖునికి ఉద్యోగమిచ్చినవాడు నష్టపోతాడు. మూర్ఖుడు కక్కిన దానికి తిరిగి వచ్చే కుక్కతో సమానం. తనకు సంబంధం లేని జగడాలలో తలదూర్చేవాడు మూర్ఖుడు. పొరుగువాణ్ణి మోసపుచ్చటం ఈ మూర్ఖులకు నవ్వులాట. చెడు హృదయము గలవారు ఈ కోవకు చెందిన మూర్ఖులు. ఈ గ్రంథం రాసినవాడు సొలొమోను, ఇశ్రాయేలు రాజు. ఈ సొలొమోను దావీదుకు బెత్షెబాకు పుట్టినవాడు. 40 సంవత్సరాలు రాజ్యమేలాడు. తన 20వ ఏట సింహాసనమెక్కాడు. తండ్రి దావీదు కీర్తనలు రాస్తే కొడుకు సొలొమోను సామెతలు రాశాడు. పరమగీతం, ప్రసంగి గ్రంథాలు కూడా రాశాడు. పరమగీతం తన యువదశలో రాశాడు. సామెతలు మధ్య వయస్సులో రాశాడు. ప్రసంగి గ్రంథం తన వృద్ధాప్యంలో రాశాడు. సొలొమోను మనస్సు, ధ్యానం, సంప్రదింపులు, కార్యదక్షత, శ్రమలు ఇవన్నీ సొలొమోను వరాలు. 1 రాజులు 3వ అధ్యాయం 12వ వచనమంటోంది, బుద్ధి వివేకములు గల హృదయం అతనికున్నది. అంతకు ముందు అతని తరువాత అతని వంటివాడు ఒక్కడూ లేడు. ఆగూరు, లెమూయేలు అనే ఈ 2 జ్ఞానులు గాని వారు ఇశ్రాయేలీయులు కారు, అన్యులు. ఈ జ్ఞానం అందరిలోనూ అన్ని జాతులలోనూ ఉండవచ్చు. సొలొమోను జ్ఞానం కేవలం ఆధ్యాత్మికం కాదు, అది రాజకీయ జ్ఞానం, లౌకిక సార్వత్రిక జ్ఞానం అని మనం గుర్తించాలి. జ్ఞానం సార్వత్రికం, అది జాతీయం మాత్రమే కాదు. 25 నుండి 29 అధ్యాయం వరకు
హిజ్కియా సేవకులు ఎత్తి రాసిన సామెతలున్నాయి. సొలొమోను రాజ్యమేలినంత కాలం యుద్ధాలు జరగలేదు. షేబదేశపు రాణి సొలొమోను వైభవాన్ని ఎంతో మెచ్చుకున్నది. ఈ గ్రంథానికి కీలక వచనం మీకు జ్ఞాపకముందా? సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. ఇదే మాట 1వ అధ్యాయం 7వ వచనం కూడా అంటోంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలం. ఇంతకు జ్ఞానమంటే ఏమిటి? దేవుడు నడిపించినట్లు నడవడమే జ్ఞానం. అలా నడిచేవాడే జ్ఞాని. దేవుని జ్ఞానం చౌకబారు దినుసు కాదు, దానికి గొప్ప వెల చెల్లించాలి. జ్ఞానానికి మూలం దేవుడు. దేవుని ఉపదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. దేవుని జ్ఞానము, దేవుని నీతి జత చేయబడి ఉన్నాయి. జ్ఞానిగా ఉండడం మంచిది, అయితే మంచిగా ఉండడమే జ్ఞానం. చెడుగు చేసేవారికి ఆ చెడుగు ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కీర్తనల గ్రంథంలోని విశేషమిదే. మూర్ఖులు, అవివేకులు, బుద్ధిహీనులు, గర్విష్టి మనుషులు, వీరిని ప్రోత్సహించేది ఏదీ మనం చేయకూడదు అని సామెతల్లో కూడా ఉంది. రెండు విరుద్ధ అంశాల వ్యత్యాసాన్ని ఈ గ్రంథం ఎన్నో విధాలుగా చూపుతుంది. జ్ఞానము, మౌఢ్యం, నీతి, దుర్మార్గం, మేలు, కీడు, జీవము, మరణము, అభివృద్ధి, క్షీణం, గౌరవం, అవమానం, శాశ్వతం, తాత్కాలికం, సత్యం, అబద్ధం, పరిశ్రమ, సోమరితనం, స్నేహితుడు, శత్రువు, శాంతం, తొందరపాటు, వ్యభిచారము, విశ్వసనీయత, సహృద్భావం, కోపం, దేవుడు, మానవుడు, ఈ విధంగా జంటలుగా పరస్పర వ్యతిరేక జీవిత విధానాలను సామెతల గ్రంథం ఎత్తి చూపుతుంది. విలువలనెరిగి మనం బతకాలి. విలువలనెరిగిన వాడే జ్ఞాని. విలువలెరిగిన వ్యక్తి సౌశీల్యాన్ని పెంపొందించుకుంటాడు. సామెతలు 31 అధ్యాయాల పుస్తకం. రోజుకొక అధ్యాయం ధ్యానించవచ్చు. నెలకొకసారి ఈ గ్రంథమంతా చదివి ధ్యానిస్తే ఆత్మకు ఎంతో తృప్తి. సామెతలు 8వ అధ్యాయం 23 నుండి 31వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు సాక్షాత్కారం తేటగా కనపడుతోంది. ఈ వాక్య భాగం యేసు ప్రభువే స్వయంగా పలికినట్లు ధ్వనిస్తోంది గదు. అనాది కాలము నుండి ఉన్నవాడు, జగత్పునాది నుండే ఉన్నవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు, వాక్యము యేసుక్రీస్తే. ఆయన ప్రధాన శిల్పి. ఆయన లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు. నిత్యము దేవుని వద్ద ఉన్నవాడు యేసే. అంతా యేసే. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలిగింది. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. క్రీస్తే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. క్రీస్తునందే మన ఆత్మకు తృప్తి. ఆయనే మన అక్కరను పూర్తిగా తీర్చగలడు. ఈ గ్రంథం చదివే వారిలో పరిపూర్ణత కొరకైన తీవ్ర వాంఛ, ఉత్కంఠ కలిగి తీరుతుంది. సొలొమోను కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎంతో వెనుకబడిపోయినట్లు అతని జీవితంలోని చివరి రోజుల్లో రుజువైంది. సొలొమోను హృదయము దేవుని వద్ద నుండి తొలగిపోయింది. దేవుడు అతనితో చేసుకున్న నిబంధనను సొలొమోను భంగపరిచాడు. సామెతల గ్రంథంలో గుప్తమైనదంతా క్రీస్తునందు సంపూర్ణంగా బయలుపరచబడింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటోంది, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నవి. క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడంటే అది ఎలాంటి జ్ఞానమో వివరించడానికి సామెతల గ్రంథం ప్రయత్నించింది. దేవునికి విధేయత, నీతి ప్రవర్తన, సహనము, విశ్వసనీయత, వినయము, ఆసక్తి, దర్శనం, ఇవన్నీ యేసుక్రీస్తు గుణగణాలే. వీటన్నిటిని మించి ప్రేమ, ఇవన్నీ మన రక్షకుని యందు తేటగా ప్రత్యక్షమయ్యాయి. సామెతలు 26వ అధ్యాయంలోని క్రమబద్ధమైన ఆలోచన పరిణతిని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. 1 నుండి 12వ వచనం వరకు సొలొమోను మనకిచ్చిన హెచ్చరిక ఏమిటనుకున్నారు? మనకు అనుదిన జీవితంలో
కొన్ని రకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. బుద్ధిహీనులను, మూర్ఖులను తప్పించుకోవడం మనకు ఎంతైనా శ్రేయస్కరం. బుద్ధిహీనుణ్ణి చేర్చుకోవద్దు, అతనికి ఘనత గిట్టదు, అతణ్ణి ఉద్ధరించే విఫల ప్రయత్నం చేయవద్దు. మూర్ఖుని వీపునకు బెత్తమే తగింది. హితవు చెప్పినా అతడు వినిపించుకోడు. అతణ్ణి గౌరవించి అతణ్ణి మరీ చెడగొట్టిన వాడివవుతావు. ఎంత నీవు అతణ్ణి పైకెత్తినా వాడు కావాలని కిందికే పడిపోతాడు. 2 పేతురు 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు అనే సామెత చొప్పున వీరికి సంభవిస్తుంది. సామెతలు 26:13-16 వరకు రెండో వ్యక్తి సోమరి. సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. సోమరి ప్రతిదానికి సాకులు చెప్తాడు. చేత్తో తీసుకున్న అన్నం ముద్ద నోట్లో పెట్టుకోవడానికి కూడా అతనికి ఎంతో బద్ధకమనిపిస్తుంది. ఉతక మీద తలుపు తిరిగినట్లు పడక మీద అటు ఇటు పొర్లాడుతూ ఉంటాడు. కదులుతూనే ఉంటాడు గాని కొంచెం కూడా ముందుకు పోడు. ఇలాంటి సోమరికి సాయం చేయడం మనకిది వృథా ప్రయాస. ఈ సోమరిని గోధుమలతో పాటు రోట్లో వేసి దంచినా వాని సోమరితనం వాణ్ణి వదలిపోదు. చూచారా? బుద్ధిహీనుడు సోమరిపోతూ, మూడోవాడు కలహప్రియుడు, జగడాలమారి. 17-28 వరకు. ఈ కలహప్రియుడు పొరుగువారిని మోసపుచ్చటం అతనికి సరదా. ఇచ్చకపు మాటలు చెప్పే చాడీకోరు. లోపల ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి మాట్లాడే వంచకుడు, వేషధారి. ఇలాంటి వ్యక్తులు మీకు ఎదురవుతున్నారా? వారి విషయమై జాగ్రత్త. మనం దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా ప్రవర్తిస్తే ఎవరేమంటారో ఏం చేస్తారో అని బెదిరిపోనక్కర్లేదు, కంగారు పడనక్కర్లేదు. నైతికంగా పతనమైపోయిన వారు, దేవుని జ్ఞానము లోపించిన వారే బుద్ధిహీనులు, సోమరులు, వంచకులు. మూఢుడు నిన్నేమైనా అడిగాడనుకో, కొన్నిసార్లు అతనికి జవాబివ్వకపోవటమే మంచిది. అయితే కొన్ని సందర్భాలలో వారి బుద్ధిహీనతను ఎత్తిచూపటానికి జవాబివ్వవలసి వస్తుంది. జ్ఞానయుక్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మూర్ఖుడి మనస్తత్వమే వేరు. జ్ఞానము, నీతి, న్యాయము కంటే బుద్ధిహీనతే ఈ మూఢుడికి ఇష్టం. గనుక దానివైపునకే మరలుతాడు. పాప స్వభావాన్ని పాపం ఇట్టే ఆకర్షిస్తుంది. తన దృష్టిలో తానొక్కడే నీతిమంతుణ్ణి అని గర్వించేవాడు మూర్ఖుణ్ణి మించిన మూర్ఖుడు. అతడు తనకు తానే హాని చేసుకుంటాడు. అహంభావం భక్తిభావాన్ని చంపుతుంది. దైవభయం లేకుండా అహంభావంతో ప్రవర్తించేవారు నశిస్తారు. చాడీకోరులకు శ్రమ. కపటంగా ప్రవర్తించే వారి హృదయంలో అసహ్యకరమైనవి ఎన్నెన్నో ఉన్నాయి. యేసు ప్రభువు మన మధ్య సంచరించిన కాలంలో ఇలాంటి కపట భక్తులెందరో ఉండేవారు. ప్రభువు వారి హృదయ స్థితిని బట్టబయలు చేశాడు. ఇతరులకు హాని చెయ్యాలని చూచేవారు తమ మీదికే హాని కొని తెచ్చుకుంటారు. ఎస్తేరు కథలో హామాను వృత్తాంతం ఈ న్యాయాన్ని రుజువుపరుస్తుంది, ధృవపరుస్తుంది. మొర్దెకై కోసం హామాను సిద్ధపరిచిన ఉరికంబం మీద హామానే ఉరితీయబడ్డాడు. బుద్ధిహీనులతో ఎలా వ్యవహరించాలో దేవుడు మనకు నేర్పగోరుతున్నాడు. ఎవరు జ్ఞాని, ఎవరు బుద్ధిహీనులు అనే అంశాన్ని సామెతల గ్రంథం కూలంకషంగా చర్చించింది. అహంభావం సైతానీయమైనది. లూసిఫరు తనను తాను దేవుని అంతస్తుకు హెచ్చించుకోవాలని విఫల ప్రయత్నం చేసి ఘోర పతనం చెందాడు. సోమరుల సాంగత్యం చేయకూడదు, కలహప్రియులతో చెలిమి చేయకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని పౌలు 1 కొరింథీ 15:33 పేర్కొన్నాడు. సామెతలు 26 మన ఆత్మ పరీక్షకు ఎంతో దోహదపడుతుంది. సోదరీ సోదరులారా, గమనించండి. 26 మూర్ఖులను గురించి, సోమరులను గురించి ఎన్నెన్నో వివరాలను బయలుపరిచింది. బుద్ధిహీనుడు అంటే మానసికంగా బలహీనుడు అనుకునేరు కాదు.
లౌకికంగా తెలివితేటలున్నా ఆధ్యాత్మికంగా బుద్ధిహీనులైన వారి కోసమే ఈ అధ్యాయం రాయబడింది. దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని కీర్తనలు 14 మొదటి వచనంలో రాయబడింది. దేవుడు లేనే లేడని బతికేవాడు దేవుని దృష్టిలో బుద్ధిహీనుడే. హీబ్రూ భాషలో బుద్ధిహీనుడు అంటే పిచ్చివాడు. దేవుణ్ణి విసర్జించిన వాని బుద్ధిహీనత వెర్రి తలలు వేస్తుంది. అతనికి ఘనతలు మర్యాదలు గిట్టవు. తాను ఏమి కాడో అది అవును అన్నట్లు నటించటం వేషధారణ. నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? దేవుని బిడ్డల సహవాసంలో నీవున్నావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. దైవాశీస్సులు. ఆమేన్.